పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం బాయిలర్ చిక్స్ వచ్చిన వెంటనే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 900 వెంకాప్ 430Y బాయిలర్ చిక్స్ని ఫార్మర్ తీసుకోవడం జరిగింది. చిక్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఈ ఫార్మర్ మా దగ్గర చిక్స్కి కావాల్సిన ఫీడ్ కూడా మా దగ్గరే తీసుకున్నారు. చిక్స్ ఫామ్లోకి వచ్చిన వెంటనే చాలామంది రైతులు ఫీడ్ ముందుగా వేస్తుంటారు. కానీ నిజానికి మొదట చిక్స్కు ప్రశాంతమైన వాతావరణం అవసరం. చిక్స్కి ట్రాన్స్పోర్ట్ వల్ల వచ్చిన స్ట్రెస్ తగ్గడానికి కొద్ది నిమిషాలు సమయం ఇవ్వాలి. ఆ తర్వాత చిక్స్ను గమనించండి. అవి ఒకే చోట గుంపులుగా చేరాయా లేక ఫామ్ అంతా సమానంగా తిరుగుతున్నాయా అని ఈ ఒక్క అబ్జర్వేషన్ ద్వారానే మీ బ్రూడింగ్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవచ్చు. తర్వాత నీరు తాగుతున్నాయో లేదో చూడండి. మొదటి గంటల్లో నీరు తాగిన చిక్స్ సాధారణంగా వేగంగా ఫీడ్ తీసుకోవడం ప్రారంభిస్తాయి. మంచి హైడ్రేషన్ ఉంటేనే మంచి డైజెషన్కి మొదటి అడుగు. గుర్తుంచుకోండి, బాయిలర్ ఫార్మింగ్లో మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు చిక్స్ ప్రవర్తనను గమనిస్తే తర్వాత వచ్చే చాలా సమస్యలను ముందుగానే నివారించవచ్చు. మరి మీ బాయిలర్ ఫామ్లో చిక్స్ రాగానే ఏం చేస్తుంటారో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించి ఆర్డర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ విషయాలు తెలుసుకోవాలంటే మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.